తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ లక్ష్యమని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నెడమర్రు మండలం చానమిల్లి, బొవ్వనపల్లి గ్రామాలకు చెందిన రైతులకు కిసాన్ డ్రోన్ పథకం కింద డ్రోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిని ఏఎంసీ చైర్మన్ ఎస్ జ్యోతి అయ్యప్ప, జనసేన నెడమర్రు మండల కన్వీనర్ నిమ్మల దొరబాబు, నీటి సంఘం డీసీ బేతు రామారావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులకు దమ్ముంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటుగా అభివృద్ధి సమంతరంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చులు పెట్టి పబ్బం గడుపుకోవాలంటే అది కుదరని పని అని అన్నారు. వైసీపీ అరాచకాలు నేటికి మర్చిపోయిన స్థితిలో ప్రజలు ఉన్నారని తెలిపారు. అవాకులు చవాకులు పేరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్న వైసీపీ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పైన వైసీపీ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కులమతాల మధ్య కూడా రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ చర్యలు అలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మన గత ప్రభుత్వ వైసీపీ హయాంలో అన్ని రంగాల్లో వెనకబడిపోయాం. ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామ స్థాయి నుంచి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. దానికి సమాంతరంగా సంక్షేమ పథకాలు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. దీన్ని జీర్ణించుకోని వైసీపీ నాయకులు ప్రతి దగ్గర చిన్నపాటి గొడవలు కూడా పెద్ద తరహాగా చిత్రీకరించి సోషల్ మీడియాలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు గొడవలు జరిగే విధంగా వాళ్ళు పరిస్థితి తీసుకొని వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన మన రోజా గారు కావచ్చు, అలాగే మాజీ మంత్రి పేరుని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చాలా మంది కాల్స్ చేసి ఏదో వైసీపీ నాయకులు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కార్యకర్తల దగ్గర గొడవలు అనేవి చేయించి మళ్ళీ వాళ్ళకే ఫోన్లు చేసి ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ కావచ్చు, అలాగే డోర్ డెలివరీ కాబడినటువంటి సుబ్రహ్మణ్యం కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ వైసీపీ నాయకులు కావచ్చు, కనీసం ఫోన్ కాల్ కాదు కదా వెళ్లి పరామర్శించడం కూడా చేయదా. కానీ ఈ రోజు మాత్రం వైసీపీ కార్యకర్తల దగ్గర గొడవలు అనేవి సృష్టించి ఈ కులాల మధ్య అంతరాలు పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు. ఇంకోటి మన గూడూరు నియోజకవర్గంలో కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ లో వైసీపీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఎన్డీఏ కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. వాళ్ళకి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. గత ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో మీ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. మేమందరం కూడా చాలా సార్లు మీ దాడుల నుంచి, మీ వైసీపీ నాయకుల దాడుల నుంచి కావచ్చు, పోలీసుల గురించి చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. మా నాయకులు మీరు కేసులు కూడా పెట్టున్నారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగమే అమల్లో ఉంటుంది. పార్టీ నాయకులు ఎవరు తప్పు చేసినా గానీ, మా పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా గానీ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. ఏదో గ్రామాల్లో మీ నాయకులు కార్యకర్తల మీద, జనాల మీద దాడులు చేసి వాళ్ళ మీద కూడా కేసులు కట్టకూడదని చెప్పడం చాలా అన్యాయమైన విషయాన్ని మురళీ గారు కావచ్చు, కొరనేని వచ్చిన నాయకులు గుర్తుంచుకోవాలి. మీకు మీ నాయకులు గొప్పేమో కాదన్నది, మీ పార్టీ నాయకులు మీకు గొప్ప అనిపిస్తారు. కానీ గ్రామాల్లో గొడవలు చేసి, దాడులు చేసి, ఇళ్ల మీద దాడులు చేస్తే ఈ రోజు ప్రశ్నించి వాళ్ళపై కేసు పెడితే దాని పోలీసులు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటే కూడా మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి మీద, అలాగే కూటమి నాయకులందరి మీద మీరు అపవాదం నట్టడం మంచి పద్ధతి కాదని ఈ రోజు తెలుసుకోవాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, గూడూరు అభివృద్ధి చెందాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మీరు కూడా మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. మాకున్న వచ్చే పథకాలు కూడా తీపిచ్చేసింది మీరు. మేము అటువంటి ఎట్లు ఎక్కడ కూడా చేయలేని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల దగ్గర గొడవలు కూడా కూటమి నాయకులకు ఆపాదించడం అనేది మంచి పద్ధతి అనేది తెలుసుకోవాలి. ఎవరి కుటుంబాలు ఎటువంటి అనేది ప్రజల గతంలో తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పు ఎప్పుడు ఒకవైపు ఉన్నది. ఎవరు మంచి చేస్తే వాళ్ళనే తీసుకుంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మహిళల భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధించలేమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. కొన్ని చోట్ల పాఠశాలలు దూరంగా ఉండడం వల్ల కొందరు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. అలాంటి చోట సాంకేతికత సహాయంతో బాలికలు విద్యావంతులు అయ్యేలా చూడాలన్నారు. మహిళలను సామాజిక, ఆర్థిక, రాజకీయ, క్రీడా రంగాల్లో మరింత ముందుకు తీసుకొచ్చేలా 2 రోజుల పాటు చర్చలు జరిగాయన్నారు. देश की नेशनल कॉन्फ्रेंस महिला सशक्तिकरण, महिला नेतृत्व से विकसित भारत पर संपन्न हुई। इसमें संसदीय समिति और राज्य की संसदीय समिति के चेयरपर्सन प्रतिनिधियों ने
हिस्सा लिया। 2 दिन तक चर्चा और संवाद के माध्यम से किस तरीके से महिला नेतृत्व से हम विकसित भारत बनाने के संकल्प को पूरा कर सकें। भारत के अंदर, पंचायतों के अंदर, नगर पालिकाओं में, सभी राज्यों में 33% और कई राज्यों में 50% महिलाओं की भागीदारी है। आने वाले समय में नारी शक्ति वंदन अधिनियम के तहत राज्य की विधानसभाओं और लोकसभा में भी 33% भागीदारी होगी। विधायी कार्य में भागीदारी, लोकतंत्र की प्रक्रिया में भागीदारी, और इससे महिला नेतृत्व आने वाले समय के अंदर विकसित भारत सामाजिक आर्थिक कल्याण के साथ किस तरीके से समाज में सामाजिक मुद्दों में बदलाव हो, सामाजिक मुद्दों के साथ महिला सशक्तिकरण और उन सारे मुद्दों पर चर्चा हुई। इसके साथ साथ आर्थिक स्वावलंबन, हर महिला को आर्थिक स्वावलंबन बनाने के लिए 2 दिन तक व्यापक चर्चा हुई। आने वाले समय के अंदर हमारी कोशिश है, भारत के प्रधानमंत्री जी ने प्रयास किया है कि देश के अंदर आर्थिक स्वावलंबन में, आर्थिक भागीदारी में महिलाओं की बढ़े। इसीलिए देश के अंदर सेल्फ हेल्प ग्रुप के माध्यम से जहाँ लखपति दीदियाँ बन रही है और सेल्फ हेल्प ग्रुप के माध्यम से कई महिलाओं ने आर्थिक सशक्तिकरण, जहाँ अपने प्रोडक्ट को, अपनी वस्तुओं को राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर ख्याति प्राप्त की है। आने वाले समय में स्वदेशी वस्तुओं को बनाने में महिलाओं की भागीदारी बढ़े। इसी के साथ आर्थिक सामाजिक बदलाव के साथ साथ हम देख रहे हैं कि विज्ञान के अंदर, टेक्नोलॉजी के अंदर, अंतरिक्ष के अंदर, खेलकूद के अंदर, हर क्षेत्र के अंदर महिलाएं नेतृत्व कर रही है। भारत के अंदर महिला नेतृत्व से ही विकसित भारत के सपनों का पूरा होगा। बिना महिलाओं के भागीदारी के हम विकसित भारत के संकल्प को पूरा नहीं कर पाएंगे। ये अधिवेशन इस संकल्प के साथ देश की सभी महिलाएं सामूहिकता के साथ सामाजिक और आर्थिक परिवर्तन के साथ नया नेतृत्व भी विकास होगा और देश के अंदर हर महिला को आर्थिक सहभागी बना सकेंगे। सामाजिक आंदोलन के अंदर महिलाओं का योगदान बढ़ेगा और टेक्नोलॉजी के माध्यम से हम देश की महिलाओं को जोड़कर किस तरीके से टेक्नोलॉजी का उपयोग करके, तकनीकी का नई उपयोग कर हम महिलाओं को आर्थिक सशक्तिकरण की दिशा में बहुत बड़ा योगदान इस सम्मेलन के माध्यम से होगा। తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, భూమా అఖిలప్రియ, బండారు శ్రావణి, టీడీపీ నేత వాసు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదపాఠం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం, మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా, శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది ఉండదు. ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా, ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దేశంలో మోదీ గారు కావచ్చు, అందరూ కూడా మహిళలకి
పెద్ద పీఠం ఎట్లా వేయాలా చట్టసభలో అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు, అన్ని విధాలుగా కూడా మహిళల్ని ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిల్చున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. మరి స్వామివారి ఆశీర్వాదాలతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకెళ్లాలా, దేశం ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మెడికల్ కాలేజీలపై వైసీపీ చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్య. ఉద్యోగుల సంరక్షణను కూటమి సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసింది. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు. కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఎంతటో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.